బ్రో నేను పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా బ్రో. పెళ్ళి చేసుకుంటావా? అమ్మాయినా అబ్బాయినా? ఇంకా ఏం అనుకోలేదు. మా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తా అబ్బాయో అమ్మాయో అని. సరే అడుగు. కట్నం ఇస్తావా తీసుకుంటావా? కాయిన్ ఎగరేస్తా, బొమ్మ పడితే తీసుకుంటా, నంబర్ పడితే ఇస్తా. మంచిది. మరి తాళి కట్టించుకుంటావా కడతావా? ఆదివారం ముహూర్తం ఉంటే నేనే కడతా, సోమవారం ఉంటే ఇంకా వాళ్ళే కడతారు. మరి అక్షింతలు మేము నీకే వెళ్ళా, నువ్వు మాకేస్తావా? రేషన్ బియ్యం అయితే మీరు నాకేయండి, బాస్మతి బియ్యం అయితే నేనే మీకేస్తా. అసలు నీ పెళ్ళికి బియ్యం ఎందుకు వేస్ట్ చేయాలా? అక్షింతల్లాగా చిన్న చిన్న కట్టెపుల్లలు వేద్దాం. ఐడియా బాగుంది. కట్టె పుల్లలతో పాటు కంకర్రలం కూడా యాడ్ చేద్దాం. సరే, పెళ్ళిళ్ళలో భోజనాలు నువ్వు పెడతావా వాళ్ళే క్యారేజ్ తెచ్చుకోవాలా? పెళ్ళికి వచ్చిన వాళ్ళు క్యారేజ్లో అన్నం తెచ్చుకుంటే చాలు, మిగతా పప్పు సాంబార్ మనమే పెడదాం. పెళ్ళికి టెంట్ నువ్వేస్తావా లేదంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళే వేసుకోవాలా? టెంట్తో ఏమవసరం, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ గొడుగులు తెచ్చుకుంటే చాలు. పెళ్ళి మండపంలోనా కూరగాయల మార్కెట్లోనా? మండపంలో కాదు, మార్కెట్లో కాదు, డైరెక్ట్ లారీలు తిరిగే హైవే మీద. ఓకే. మరి పెళ్ళికి వెడ్డింగ్ కార్డు ఇస్తావా రేషన్ కార్డు ఇస్తావా? రెండు కాదు, స్పెషల్గా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తా. మరి రాత్రికి డీజే పెట్టి మనం డ్యాన్స్ వేయాలా, మన కోసమే డీజే డ్యాన్స్ వేస్తుంది? అసలు నా పెళ్ళికి డీజే ఎందుకు, రేడియోలో వార్తలు పెడితే చాలు. పెళ్ళికి వచ్చిన వాళ్ళని కుర్చీలో కూర్చోబెడతావా లేదంటే మోకాళ్ళ మీద కూర్చోబెడతావా? ప్రతి పెళ్ళిలో కుర్చీలోనే కూర్చుంటారు కదా, నా పెళ్ళిలో స్పెషల్గా మోకాళ్ళ మీద కూర్చోబెడదాం. మరి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళని ఇంకా స్పెషల్గా ఒంటికాల మీద నిలబెడతా. మరి పెళ్లి పనులకు మేము రావాలా నువ్వే చేసుకుంటావా? మీరేం అవసరం లేదు, అన్ని పనులు నేనే చేసుకుంటా. జస్ట్ తాలిగేట టైంకి స్టేజ్ ఎక్కుతా అంతే. మరి పెళ్ళికి కొత్త బట్టలు కొనుక్కుంటావా లేదంటే నువ్వే తయారు చేసుకుంటావా? టైం ఉంటే తయారు చేసుకుంటా, లేదంటే పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటా. కొత్త బట్టలు కొనలేక పెళ్ళే క్యాన్సిల్ చేసుకుంటావా? మరి 10 నిమిషాల్లో అయిపోయే పెళ్ళికి 10,000 పెట్టి ఎవరు కొంటారు బట్టలు? ఎవరో ఎందుకు కొంటారు? నీ పెళ్ళి కాబట్టి నువ్వే కొనాలా? కరెక్టే, కానీ అసలు నేను పెళ్ళి ఎందుకు వేసుకుందాం అనుకుంటున్నా? నువ్వెందుకు చేసుకుంటారో నీకే తెలియనప్పుడు నాకెట్లా తెలుస్తుంది బ్రో? మేబీ పెళ్ళి చేసుకున్నాక తెలుస్తుందేమో పెళ్ళి ఎందుకు చేసుకున్నా అని. అయ్యుండొచ్చు. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలియాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి. కరెంటు వైర్లో కరెంట్ ఉందో లేదో తెలుసుకోవాలంటే షాక్ కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ షాక్ కొట్టిన వాళ్ళ మాట వింటే చాలు. రైట్. ఎవరు చెప్పేవాళ్ళు లేనప్పుడు మనమే టచ్ చేసి తెలుసుకోవాలా. అయితే ఫస్ట్ నువ్వు పెళ్ళి చేసుకో, నీ రిలేషన్ బాగుంటే అప్పుడు నేను కూడా చేసుకుంటా. నేను కూడా అదే చెప్తున్నా. ఫస్ట్ నీకు చేసి నీ రిలేషన్ బాగుంటే నేను అప్పుడు ఆలోచిస్తా. పెద్ద ప్లానింగే. నువ్వు కూడా తెలివైనవనివే, హౌలగాను అనుకున్నా. నేను తెలివైనవాడిని కాదు, హౌలగానే. అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేసిన. మరైతే నీ పెళ్ళికి కార్ని డెకరేషన్ చేద్దామా సైకిల్ని చేద్దామా? కార్ అవసరమా బ్రో? ఆల్రెడీ పెట్రోల్ షార్టేజ్ ఉంది, సైకిల్తో అడ్జస్ట్ అవుదాం. కార్ అంటే పెట్రోల్ కార్ ఒకటే కాదు, ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది కదా. ఉంది, కానీ ఎలక్ట్రిక్ కారు కేవలం ఎలక్ట్రీషియన్స్ మాత్రమే నడుపుతారు, కానీ నేను ఎలక్ట్రీషియన్ కాదు కదా. మరి సైకిల్ తొక్కాలంటే సైంటిస్ట్ అయి ఉండాలా, నువ్వు సైంటిస్ట్ కాదు కదా. అయితే మరి ఎట్లా? లేదంటే రిచ్గా రిక్షా ప్లాన్ చేద్దామా? అసలు ఈ రిక్షాలు సైకిళ్ళు ఎందుకు? నువ్వు స్టైల్గా మోకాళ్ళ మీద నడుచుకుంటారా? ఆల్రెడీ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మోకాళ్ళ మీదనే కూర్చున్నారు. నేను కూడా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తే వాళ్ళని కాపీ కొట్టినట్టు ఉంటుంది. కాబట్టి నేను స్పెషల్గా చేతుల మీద నడుచుకుంటూ వస్తా. నాకెందుకు ఫోన్ చేసినావు? నాకు పెళ్ళి అయ్యేటప్పుడు ఏదైనా అవసరం వస్తే ఇట్లనే ఫోన్ చేస్తా, ఫోన్ ఎత్తు. పెళ్లి పనులల్లో నువ్వే చేసుకుంటా అన్నావు కదా, మాతో ఏం అవసరం? కరెక్టే, కానీ సడన్గా అక్షింత లేనిక కంకర్రాలు అయిపోతే నువ్వేగా తీసుకొచ్చేది. కంకర్రాళ్ళు అయితే అయిపోతాయి, కానీ మనం ఇచ్చేది ఇసుక కదా. ఇసుకతోటే నీకు అందరూ అక్షింతలు వేస్తారు. ఇసుక ట్రిప్ 5,000 ఉంది, అవసరమా బ్రో? సింపుల్గా నీళ్ళతో అక్షింత లేపిద్దాం. నీళ్ళైతే వర్షాకాలమే పెళ్లి చేసుకో, ఎందుకంటే ఆ వర్షమే నీకు తలంబ్రాలు. మంచి ఐడియా బ్రో. వానకాలం అయితే ఆ వానలో తడిస్తే చాలు, స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు.